తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు మనతో ఉన్నారు. తెలంగాణలో ప్రధానంగా రోడ్ల అభివృద్ధి విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఒక పక్క ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ తెలంగాణలో రోడ్లు అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించే బాధ్యత ప్రస్తుతం రామరెడ్డి గారు బాధ్యత వహించారు. ప్రస్తుతం కొత్త కొత్త విధానాల్లో హ్యామ్ రోడ్లు కావచ్చు, లేదంటే అనుసంధానం చేసే రోడ్లు కావచ్చు, ప్రతీది కూడా రామరెడ్డి గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆయన డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన మనం అడిగి కొన్ని క్వెషన్లు అడుగుదాం. దానికి సమాధానాలు ఆయన చెప్తారు. రామరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రధానంగా గత 10 ఏళ్లుగా చూస్తే మనకి రోడ్ల పరంగా అంత డెవలప్మెంట్ మనకు కనిపించలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త విధానాలు, ఎందుకంటే గతంలో చూసుకుంటే మనం కాంట్రాక్టర్‌కి డబ్బులు పెట్టాలి, ఆయన తీసుకురావాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. వాళ్ళకి ఇబ్బందులు ఉండేవి. గవర్నమెంట్ కూడా పేమెంట్ విషయంలో కొన్ని జాప్యాలు ఉండేవి. ఇలాంటి తరుణంలో హ్యామ్ రోడ్లు అని చెప్పేసి హైబ్రిడ్ ఎన్ఈటీ మోడల్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. దాని ద్వారా త్వరగా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మీ ఆర్‌అండ్‌బీ శాఖ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అసలు ఈ పథకం ఏంటి? దీంట్లో ఉన్నటువంటి మార్పులు ఏంటి సార్? ఇప్పుడు ముందుగా రోడ్డు యామ్లో తీసుకునటానికి కారణం ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడ్డాక ఉన్న రోడ్లనే రీబీటీ చేయడం, దాని మీద అప్పులు తీసుకొచ్చి ప్రతి కార్పొరేషన్లలో అప్పులు. ఇప్పుడు మా కార్పొరేషనే ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా 5,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టారు. ఆ కార్పొరేషన్ అంతే అప్పులు కట్టుకుంటూ ఉండడమే తప్ప ఇంకోటి లేదు. అట్లా ఉండకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఆలోచన చేసి ఈ రాష్ట్ర డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా యామ్ రోడ్లు ఆర్‌అండ్‌బీలో కానీ పంచాయతీరాజ్లో కానీ ఒక 7,000 కిలోమీటర్లు పంచాయతీరాజ్లో, 5,000 కిలోమీటర్లు ఆర్‌అండ్‌బీలో తీసుకున్నారు. తీసుకున్నాక మళ్ళీ అందరూ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి ఆర్‌అండ్‌బీలో అంటే డబుల్ రోడ్లు ఉంటే మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు, జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి రాష్ట్ర రాజధానికి అనుసంధానం చేయడానికి 2 లైన్ల రోడ్లు ఉంటాయి. కంపల్సరీగా 4 లైన్ల రోడ్లు రావాలి. మండల్ టు జిల్లా హెడ్ క్వార్టర్కి సింగిల్ రోడ్లు ఉంటాయి, డబుల్ రోడ్లు కావాలనేది ఉద్దేశం. మేము ముఖ్యమంత్రి గారితో 2-3 మీటింగ్లలో కూడా డిస్కషన్ చేస్తే ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్గా చెప్తాడు. మనం ఈ గతంలో రోడ్లు ఊరికి ఒక కారు ఉండే రోజులు, ఇలా ఊరికి 100 కార్లు అయినాయి. ఏ ఊర్లోనన్నా పోను ఈ రాష్ట్రంలో, ఇంత రిమోట్ విలేజ్కి పోయినా ఆ పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అప్పటి క్యాలిక్యులేషన్ ఇప్పుడు చేయకూడదని మాకే చెప్తాడు ముఖ్యమంత్రి గారు. అందుకనే అన్ని రోడ్లు సింగిల్ రోడ్ ఉంటే డబుల్ రోడ్, డబుల్ రోడ్ ఉంటే 4 లైన్ రోడ్డు, 4 లైన్ రోడ్ ఉంటే 6 లైన్ రోడ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా మేము మళ్ళా ఇవి శాంక్షన్ తీసుకున్నాక కూడా మళ్ళొకసారి ఆలోచన చేసి మాకు వెంకటరెడ్డి గారు కూడా ఏమంటే వర్క్ విషయంలో చాలా మొండోడు. ఎక్కడనన్నా డబ్బులు ఉన్నాయంటే పోయి 1కి 10 సార్లు పోయి తీసుకొచ్చడానికి వెనకపోడు. దానికి ఎగ్జాంపుల్గా మనకు ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు ఆ రోజు ఆయన ఎంపీ ఉన్నప్పుడు 650 కోట్లు తెచ్చాడు. మొన్న ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు మొన్న వైడనింగ్ రోడ్డుతో పాటు ఫ్లైఓవర్ కావాలని చెప్పి ఉన్న రోడ్డును ఆపిచ్చి మధ్యన నేషనల్ హైవే, పైన మెట్రో, కింద యాజ్ ఇట్ ఈజ్ ఉన్న రోడ్డు ఉన్నట్టు ఉండాలనే ఉద్దేశంతో మొన్న గడ్కర్ని కలిస్తే ఆయన ఎంబటే టెంటేటివ్గా ఓవరాల్గా అయితే ఓకే చేసినాడు. అంటే దాదాపు ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకే 650 కోట్లు అవుతుంది అది. ఆ విధంగా మాకు ఆర్‌అండ్‌బీ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి సెంట్రల్ నుంచి చాలా గడ్కరీ తోటి చాలా మీటింగ్లు పెడతా ఉన్నాడు. గడ్కరీ కూడా చాలా ఫేర్ మనిషి. అంటే నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా, అభివృద్ధి విషయంలో చాలా ఫేర్గా ఉంటాడు. మనకు ఒక 4-5 ఇష్యూస్ ఇవి ఇట్లాంటివి అడిగితే ఎంబటే సాల్వ్ చేశాడు. ఇలా హైదరాబాద్ నుంచి అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ రోడ్డు 8 లైన్ల రోడ్డు ప్లస్ సర్వీస్ రోడ్లు కలుపుకుంటే 12 లైన్ల రోడ్డు వేయాలనే ఆలోచనతోటి అక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఇది ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ రోడ్ వేస్తే హైదరాబాద్ టు అమరావతికి కనీసం 2 గంటలల్లో పోయే పరిస్థితి ఉంటుంది. దానికి తోడు ముఖ్యమంత్రి గారు ఆలోచన హైదరాబాద్ నుంచి అమరావతి, అమరావతి నుంచి చెన్నై టు బెంగళూరు టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా ఆలోచనతోటి చేస్తున్నారు. గతంలో ఈ 10 సంవత్సరాలు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రాన్ని
రూపాయి అప్పు లేని రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసి అస్తవ్యస్తం చేసి పెట్టారు. మనం ఆలోచన చేయాలి, పార్టీలన్నీ మాట్లాడడం కాదు. ఈ 8 లక్షల కోట్లు అప్పు చేసి ఏం కొత్తదనం చేసినరో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఒక సెక్రటరేట్ కట్టిండానో లేకపోతే కలెక్టర్ ఆఫీసులు కట్టిండానో చెప్పుకుంటే పోతే అవన్నీ కలిపితే కూడా ఒక 50,000 కోట్లు కావు. ఆలోచన చేయండి. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయంటే ఎక్కడ లేదు లెక్క. మొత్తం దోసుక తిన్నారు వాళ్ళ కుటుంబమే. ఇవాళ ఒక్కొక్కరు వాళ్ళు కుటుంబంలో కొట్లాడుతుంటే అర్థమవుతుంది, ఒక్కొక్కరు 2 లక్షల కోట్లు పంచుకుంటారంట. ఆ పరిస్థితి గతంలో ఈ రాష్ట్రాన్ని నాశనం పట్టించారు. కాబట్టి అవన్నీ అప్పులు కట్టుకుంటా మళ్ళీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవి తక్కువ లేకుండా చేసుకుంటూ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచన చేసి ప్రణాళికలు చేసుకుంటున్నాడు. అదేవిధంగా యామ్ రోడ్లలో ఇప్పుడు ఈ డబుల్ రోడ్లు ఉన్నాయి, 4 లైన్ రోడ్లు చేయాలనే ఉద్దేశంతో దాదాపు మొన్న ఒక రివ్యూ మీటింగ్లో మేమైతే టెంటేటివ్గా ఒక 1500 కిలోమీటర్లు అట్లీస్ట్ డబుల్ రోడ్లు 4 లైన్ 6 లైన్ చేయాలనేది ఆలోచనతోటి మేము ప్రపోజల్ ఇచ్చినాం. అది ఇంకా నెక్స్ట్ క్యాబినెట్కి పోయేది ఉంది. క్యాబినెట్కి పోయినాక ఆ క్యాబినెట్లో ఓకే అయితే ఈ రాష్ట్ర రూపురేఖలే ఈ రోడ్లతోటి మారబోతున్నాయి, ఆర్ఎన్బి రోడ్లతోటి. సార్ మీరు చెప్పింది నిజమే. రహదారుల అభివృద్ధి చెందితే ఆయా ప్రాంతాలు కంపల్సరీగా డెవలప్మెంట్ అవుతాయి, అందులో సందేహం లేదు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లోనే మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళారు బీఆర్ఎస్ వాళ్ళు, పైసా లేదు. ఈ టైంలో ఇంత భారీ ఎత్తున ప్రాజెక్టును మీరు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డబల్ రోడ్డుని 4 లైన్ రోడ్డు చేయడం, 4 లైన్ రోడ్ నుంచి అనుసంధానం చేస్తూ మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు, జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి రాష్ట్ర రాజధానికి తీసుకురావడం అనేది సాధ్యపడే అంశం అంటారా? ప్రయత్నం అంటే చేసేది ఇప్పుడు యామ్లో 40% ఇప్పుడు పేమెంట్ చేస్తారు, మిగతా 60% లోన్ తెచ్చుకోమంటున్నాం కాంట్రాక్టర్ని. వాళ్ళు లోన్ తెచ్చుకుంటే మొన్న న్యాక్లో మీటింగ్ అయింది, బ్యాంకర్స్ కూడా వచ్చారు ఆ రోజు. వాళ్ళు కూడా ఉన్న రోడ్లను రీబిట్ చేయడం కంటే రోడ్లు వైడనింగ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందన్న ఉద్దేశంతో బ్యాంకర్స్ కూడా అదే చెప్పారు. వాళ్ళు 60% లోన్ తెచ్చుకుంటే ఆ 60% లోన్ను 15 ఇయర్స్ ఇన్స్టాల్మెంట్ బేస్డ్గా గవర్నమెంట్ పే చేసేటట్టు వాళ్ళకు అగ్రిమెంట్ ఇస్తారు. అది యామ్లో ఉన్న సిస్టమ్. అందుకనే ఇప్పుడు ఒక్కసారి రాత్రికి రాత్రి అయితే ఎవరు ఇంకా ఇంతకంటే అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి లేదు. ఉన్న అప్పులు కట్టడమే కష్టంగా ఉంది. అందుకనే ఆ మోడల్లో ఇప్పుడు ఈ రోడ్లు అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అదే హ్యామ్ రోడ్ నిర్మించడం వల్ల అటు ప్రభుత్వానికి కానీ ఇటు కాంట్రాక్టర్ కానీ ఆర్థికపరమైన భారం అంతగా ఉండదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు 60% లోన్ తీసుకుంటారు కాబట్టి 15 ఏళ్ళు కట్టే అవకాశం ఉంది. 15 సంవత్సరాలు కానీ ఈలోగా ప్రజలకు కొన్ని అనుమానాలు ఏంటంటే, ఎప్పుడైతే మీరు హ్యామ్ రోడ్లు వేసి అనుసంధానం చేస్తూ 2 లైన్ రోడ్స్ 4 లైన్ రోడ్స్ పెట్టారో టోల్ గేట్లు ఎక్కువగా పెడతారు, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు మాకన్నా అనుమానాలు భయాందోళనలు ఉన్నాయి. దాని మీద క్లారిటీ కావాలి సార్. టోల్ గురించి సమస్య లేదు. కొన్ని రోడ్లు మేము నేషనల్ హైవే తీసుకోమని మా మంత్రి గారి ద్వారా సెంట్రల్ మినిస్టర్కు రిప్రజెంట్ చేసినాం. అందులో ఎగ్జాంపుల్ శ్రీశైలం రోడ్ కానీ నాగార్జున సాగర్ రోడ్డు కానీ ఇవన్నీ నేషనల్ హైవే కింద తీసుకోమంటున్నాం. యామ్ రోడ్లలో ఆ రోడ్లు పెట్టట్లేదు. అట్లా అంటే ఇంపార్టెంట్ రోడ్లన్నీ నేషనల్ హైవే లేనివి నేషనల్ హైవే కన్వర్ట్ చేస్తే వాళ్ళు ఫండింగ్ చేస్తారు, వాళ్ళు చేయిస్తారు. ఏమంటారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా ఈ దేశంలో విపరీతంగా అప్పులు చేసినమాట వాస్తవం. దానికి ఒక రోడ్లకు కొద్దిగా ప్రయారిటీ ఇచ్చి పనులు జరుగుతున్నాయి కాబట్టి మనకు ఇక ఇవి నేషనల్ హైవే కన్వర్ట్ చేస్తే బెటర్ అనే ఆలోచనతోటి మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎన్బి మంత్రిత్వ శాఖ ఉంది, దానికి అనుసంధానంగా మీది డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. ఈ 2 శాఖల మధ్య అంటే కార్పొరేషన్ మధ్య మినిస్ట్రీ మధ్య సమన్వయం ఎలాగుంటుంది? తర్వాత మీకు స్ట్రక్చర్ ఎలాగ ఇస్తున్నారు? అంటే సిబ్బంది కొరత అలాంటిది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాస్తవంగా కార్పొరేషన్లు అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే కొన్ని స్కీమ్లు ఉంటాయి. ఆ స్కీమ్లలో మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి వర్క్ కంప్లీట్ అయినాక రీఎంబర్స్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్. అలాంటి స్కీమ్లు మా కార్పొరేషన్కు ఇవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మేము అవే ఇప్పుడు దాదాపు ఒక 30,000 కోట్లు మేము ప్రపోజల్ ఇచ్చినాం. ఈ రాష్ట్రంలో ఈ యామ్ రోడ్లు కాకుండా ఇంకా వేరే కూడా అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. రోడ్లు బ్రహ్మాండంగా ఉంటేనే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందటానికి మెయిన్ పాత్ర రోడ్లు.
దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఆర్ఎండ్బి మినిస్టర్ కానీ ఎక్కడైతే యాక్సిడెంట్లు జరుగుతున్నాయో ఆ పర్టికులర్గా ఆ ప్లేస్లను ఐడెంటిఫై చేసి రాష్ట్రం మొత్తంలో ఒక్కసారి యాక్సిడెంట్ జరిగిందంటే ఇంకొకసారి మళ్ళీ యాక్సిడెంట్ జరగకుండా ఉండటానికి అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తూ అదేవిధంగా పోలీసుని అనుకోండి, ఆర్ఎండ్బి వాళ్ళని అనుకోండి, ట్రాఫిక్ వాళ్ళని అనుకోండి, అందరినీ సమన్వయం చేసి ఆ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది, ఏమవుతుంది, ఎందుకు ఇబ్బంది జరుగుతుందో క్లారిటీగా తీసుకొని వాళ్ళ సజెషన్లు కూడా తీసుకొని ఆ మార్పులు చేర్పులు ఎక్కువ యాక్సిడెంట్లు కొద్దిగా టర్నింగ్స్ అవి ఉన్న కాడ అవుతాయి. ఆ చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేస్తే యాక్సిడెంట్లు జరగటానికి చాలా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి కూడా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాంతోపాటు హైదరాబాద్ విషయానికి వస్తాయి. ఇవాళ హైదరాబాద్ ఈ రాష్ట్రంలో సగ జనాభా 4 కోట్ల జనాభా తెలంగాణ రాష్ట్రం ఉంటే దాంట్లో 2 కోట్ల జనాభా ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్సే ఉంటాయి. దీనికి విపరీతమైన ఈ ట్రాఫిక్ సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతో మెయిన్గా మూసీలో నార్సింగ్ నుంచి గౌరెల్లి వరకు కానీ, ఇటు శంషాబాద్ నుంచి మేడ్చల్ వరకు కానీ ఈ 2 బ్రహ్మాండంగా రోడ్లు డెవలప్ చేయాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది. సార్, గత 10 సంవత్సరాలుగా చూస్తే రోడ్ల నిర్వహణ కానీ నిర్మాణం పట్ల కానీ కొంత నిర్లక్ష్యం చూపించిన మాట వాస్తవం. దాంతో గ్రామీణ కాదు 100% వాళ్ళు దోసుక తింటందుకే వానికి ఇచ్చారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నడూ ఆలోచన చేయలేదు. దీనివల్ల దాదాపుగా రోడ్లు శిథిలమైన పంచాయతీ రోడ్లు కావచ్చు, ఆర్ఎండ్బి రోడ్లు కావచ్చు, వేరే రోడ్లు మున్సిపాలిటీ రోడ్లు కావచ్చు దెబ్బతిని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి కొత్తగా ప్రకృతి వైపరీత్యం బాగా ఎక్కువైపోయి ఒకేసారి 16 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు మన మెదక్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దీంతో రోడ్లు దాదాపుగా పూర్తిగా శిథిలమయ్యాయి. ఈ క్లౌడ్ బర్స్ట్కి ముందే సుమారుగా ప్రభుత్వ అంచనాల ప్రకారం 1000 కోట్ల రూపాయలు మినిమం కావాలి రోడ్ డెవలప్మెంట్కి అన్నారు. ఈ గత వారం రోజులుగా చూసిన వర్షాలు చూస్తే దాదాపు 2000 కోట్లకు చేరుకుని ఉంటుంది. మరి దాన్ని ఏ విధంగా మీరు ప్రణాళికతో ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారు? పక్కా రోడ్లు వేస్తేనే దీని పరిష్కారం అనేది ఒక వాదన ఉంది. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఈ వర్షాలతో అయ్యే రోడ్లు ప్రకృతి విపత్తు. దానికి మరి సెంట్రల్ గవర్నమెంట్కు మేము ఒక ప్రపోజల్ ఇస్తున్నాం. రోడ్లు డ్యామేజ్ కానీ వారి పంట పొలాలు డ్యామేజ్ చేయడం ఇవన్నిటి గురించి కూడా వాళ్ళు ఏమన్నా మరి వాళ్ళు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పటిదాకా మేమైతే అడుగుతున్నాం, వాళ్ళు ఇస్తారా ఇయ్యరా చూస్తాం. అయినా ఇవాళ ఇంత పెద్ద వర్షాలు పడితే కూడా ఈ హైడ్రా ఉన్నందుకు, హైడ్రాతోటి అన్ని క్లియరెన్స్లు చేస్తున్నందుకు మీరు ఒక్కసారి చూడండి, రోజు ఇన్ని సెంటీమీటర్లు, గతంలో మ్యాక్సిమం 9 సెంటీమీటర్స్ పడితే చాలా పెద్దవాని అనుకునేది, ఇప్పుడు 35 సెంటీమీటర్స్ కూడా పడుతుంది. అయినా కానీ హైదరాబాదులో ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఒక్క 1 అవర్ లోపల అన్ని క్లియర్ అవుతున్నాయి. మీరు ఈ లాస్ట్ 1 వీక్ నుంచి చూడండి, ఖచ్చితంగా ఎవ్రీడే వర్షం పడుతుంది. అది కూడా 10 సెంటీమీటర్స్ పైనే, 18 సెంటీమీటర్స్ 25 సెంటీమీటర్స్ హైదరాబాద్లో పడ్డా. అయినా కానీ హైడ్రా తోటి అది లాభం జరుగుతున్నది. దాని రిజల్ట్ ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు ఈ హైదరాబాద్ ప్రజలు. అప్పటిదాకా హైడ్రా అంటే తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇవాళ అందరికీ అర్థమవుతుంది హైడ్రాతోటి మనకు మంచి జరిగిందని చెప్పి. అందుకనే వాస్తవం మీరు అనేది ఈ రోడ్లు డ్యామేజ్ అవ్వడం చాలా, వర్షాలు అంటేనే ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది రోడ్లు, పంట పొలాలు. ఈ రెండుటను కూడా మరి ఇలా కేంద్ర ప్రభుత్వం ఆదుకునాల్సిన అవసరం ఉంది. దాని ప్రపోజల్ ఇస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా స్ట్రాటజిక్గా ముందుకెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం సన్నిహితంగా మెరుగుతూ కావాల్సిన ప్రాజెక్టులను సాధించుకోవడంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది, అందులో అనుమానం లేదు. దీనిలో భాగంగానే ట్రిపుల్ ఆర్ రోడ్ వచ్చిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అది వచ్చిన తర్వాత మన హైదరాబాద్కు సుమారుగా 10 కిలోమీటర్ల చుట్టూగా అది రింగ్ రోడ్ నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే చాలామంది రైతులు తమ భూములు కోల్పోతున్నాం, తమకు అన్యాయం జరుగుతుంది. తర్వాత ఏదైతే ప్రకటిస్తున్నారో ఈరోజు మనకు భూమి సేకరణ ప్రకటిస్తే ఆ రోజు కాకుండా డబ్బులు ఇచ్చే నాటికి ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. దీనికోసం మీరు ఏమైనా ఒక అధ్యయనం చేయడం కానీ ఏమైనా ఉద్దేశం ఉందా? ఇప్పుడు గతంలో రోడ్ల గురించి కానీ, అంటే డ్యామ్లు కట్టినప్పుడు మునిగిపోతుంటే రైతులకు కానీ ఆడ 100 రూపాయలు ఉంటే ఈడ 10 రూపాయలు ఇచ్చే రోజులు ఉంటాయి. ఇవాళ మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఆలోచన చేసి రైతుకు అన్యాయం చేయొద్దు, కనీసం ఆడ 100 రూపాయలు ఉంటే ఒక 60-70 రూపీస్ అన్న వాళ్ళకి చెందే విధంగా ఉండాలనేది మా
ప్రభుత్వం ఆలోచన. అదేవిధంగా ఇవాళ నిన్న మొన్న చూసినాం, నల్గొండలో రింగ్ రోడ్ వేస్తున్నారు ఒకటి. ఆ రింగ్ రోడ్ చుట్టూ 1,50,00,000 కూడా ఇచ్చిన పొలాలకు ఇచ్చి తీసుకునడం జరుగుతుంది. ఆడ నిజంగా కూడా గతంలో లాగా చూసుకుంటే 10 లక్షలు 12 లక్షలకు ఎక్కువ ఇవ్వకూడదు మార్కెట్ వాల్యూ అంటే లెక్క కడితే. కానీ మా ప్రభుత్వం అట్లా చేయట్లేదు, రైతుల గురించి ఆలోచిస్తుంది. పోతే ఇంత ఖర్చు ఎక్కువ అవుతుండొచ్చు కానీ రైతులతో ఇబ్బంది పెట్టొద్దు, ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులను కష్టపెట్టద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక ప్రతిది కూడా ప్రజలకు ఏది అవసరమో అదే చేస్తారు. గతంలో ఉండే ప్రభుత్వం వాళ్ళకి ఏడ దోసుకునటానికి ఉంటే అది చేశారు. మీరు సింపుల్గా చూడండి, ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం, 20,000 కోట్లు ఎక్కువైనా కానీ దాని గురించి ఆలోచన చేస్తలేరు. అయినా సరే గతంలో బియ్యం దొడ్డు బియ్యం ఇస్తే 10 నిమిషాలలో పక్కకే షాప్ పెట్టుకొని అమ్ముకొని అవే రీసైకిల్ అయ్యేది, మీ అందరికి తెలుసు. ఇలా ఒక్క గింజ కూడా బయట అమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి ఒక 5 నుంచి 10,000 రేషన్ కార్డులు ఇస్తే, మరి అవి కాకుండా ఈ 10 సంవత్సరాల నుంచి యాడ్ చేయడం, ఏజ్ పెరిగిన వాళ్ళం కానీ పెళ్ళిళ్ళు అయ్యే అత్తగారింటికి వచ్చిన వాళ్ళు కానీ అలాంటి యాడ్ చేయడంతో ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 30,000 మంది బెనిఫిషియర్స్ కొత్తగా వచ్చిండ్రు ఇప్పుడు ఈ రేషన్ విషయంలో. దాంతోపాటు ఆ 30,000తో పాటు ఇలా సన్న బియ్యం ఇస్తున్నారు. ఇన్ని బెనిఫిట్లు ప్రజల కొరకు అవసరపడేటివి ఇవి. ఇప్పుడు గతంలో పోయిన డబ్బులు ఓన్లీ రీసైకిల్ అయ్యి పోతుండే కానీ అటు పబ్లిక్ లాభం జరగలే, ఇటు మనకు బర్డెన్ పడేది. ఇప్పుడు ఇంకొక 30-40% ఎక్స్ట్రా అవుతుండొచ్చు సన్న బియ్యం ఇచ్చినందుకు. దాంతో ఎంత లాభం జరుగుతుంది? బయట మార్కెట్లో కూడా సన్న బియ్యం రేట్లు తగ్గాయి దీనివల్ల. డెఫినెట్గా కదా, అంటే ప్రాపర్గా జరుగుతుంది కదా. ఇప్పుడు ఏది జనాలకు అవసరమో మనం 10 పెట్టకాడ 12 పెడుతున్నాం ఇప్పుడు, కానీ దాంతో పబ్లిక్ అయితే లాభం జరుగుతుంది కదా. ఇందిరమ్మ ఇండ్లు గతంలో వాళ్ళు మాయమాటలు చెప్పి 10 సంవత్సరాలు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, ఎక్కడనన్నా మనం కట్టాము. ఇవాళ రాష్ట్రం మొత్తంలో 119 నియోజకవర్గాలలో ఈచ్ కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు ఇచ్చారు. అంటే దాదాపు ఎంత అవుతుంది? 3,500 అంటే 5 లక్షల ఇండ్లు. 5 లక్షల జల్లు అవుతుంది. ఇవన్నీ వాళ్ళు మొత్తం 10 ఏళ్ళు కడితే 2 లక్షల ఇండ్లు కట్టలేడా? ప్రతి నియోజకవర్గం 1,00,000 కడతాన్నారు. మేము అట్లా చెప్తలేము. ప్రతి సంవత్సరం 3,500 ఇస్తాము, 5 ఏళ్ళ కల్లా ఒక 20,000 అవుతాయి ఈ పీరియడ్లో. అది సాధ్యమయ్యే మాటలే చెప్తున్నారు తప్ప ఊరికే మాటలు చెప్పి మోసాలు చేసి ఓట్లు వేయించుకునే పరిస్థితి లేదు. కొన్ని రోజులు ఇబ్బంది అవుతుండొచ్చు, చూస్తోళ్ళకు రేవంత్ రెడ్డిని కొంతమంది తిట్టుకునే పరిస్థితి కూడా ఉన్నది. 4 రోజులు అయితే నిజాలు బయటపడతాయి. అంటే ఇదే కరెక్ట్, రేవంత్ రెడ్డి గారు చేసేదే కరెక్ట్ అనే రోజులు ఇప్పుడు హైడ్రా చూస్తున్నాం. ఇలా వర్షాలు పడితే ఇంత వర్షాలు పడుతుంటే రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్ అంటున్నారు. రేపు ఇండ్లది కూడా, లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇలా ఫ్రీ బస్ ఇస్తున్నాం. 250 కోట్ల మంది ఇలా ఫ్రీ బస్లో తిరిగారు ఈ 20 నెలల్లో. ఆంధ్రాకి మనం ఆదర్శంగా ఉన్నాం. ఆంధ్రాకి మన ఆదర్శంగా మనలో చూసే వాళ్ళు కూడా పెట్టారు కదా. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ప్రతి ఊర్లలో, అంటే అర్బన్ ప్రాంతాలలో కాదు కానీ గ్రామీణ ప్రాంతాలలో ప్రతి దగ్గర ప్రతి ఊర్లో 80% ఫ్రీ కరెంటు తీసుకుంటున్నారు. 200 యూనిట్స్ ఇస్తున్నారు. 200 యూనిట్స్. సిలిండర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు కేంద్రంలో ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ ఉన్నప్పుడు 400 రూపాయలు ఉండే. మేము ఎలక్షన్లలో చెప్పినాం 500కి ఇస్తామని. వాళ్ళు 1,200 చేశారు. మళ్ళీ అదే 500లకు సిలిండర్ ఇస్తున్నాం కదా. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా కూడా ఈ రాష్ట్రం అంటే కొంచెం ఇంకా పేమెంట్లు రావాల్సిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. గతంలో చేసిన అప్పుల గురించి ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన ఈ 8 లక్షల అప్పుతో పాటు ఇంకొక 2 లక్షల కోట్లు అందరికి ఉద్దరులు పెట్టినారు. వచ్చేటివేమో అయిపోయింది, 6 నెలలు ఏడాది దాకా వచ్చేటివన్నీ వసూలు చేసుకున్నారు. ఇచ్చేటివేమో 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉద్దరులు పెట్టారు. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఓఆర్ఆర్ ఎంత 30 సంవత్సరాలకి ఇచ్చేసి అన్యాయం చేశారు.
7,000 కోట్లకు 30 సంవత్సరాలు 30 ఒక్క సంవత్సరాలు 6 నెలల్లో వెళ్ళిపోతున్నాయి డబ్బులు. ఏదో ఇంకా ఇంతకంటే ఘోరం ఏం కావాలి? మనం ఆలోచన చేయాలి. అంటే మాలాంటి వాళ్ళు మాట్లాడితే పార్టీ పరంగా మాట్లాడిరు అంటారు. మీలాంటి వాళ్ళు ఆలోచన చేయాల్సిన విషయాలు ఇది. రింగ్ రోడ్ అయితే అన్యాయం. ఎంత అన్యాయం! 2 ఏళ్లలో డబ్బులు వెళ్ళిపోతే 30 ఏళ్ళు ఇయర్లో ఉన్న పరిస్థితి 2 ఏళ్లలో ఫ్రీ అవుతున్నారు. 30 ఏళ్ళ నాడు ఎన్ని కార్లు వస్తాయి, ఎన్ని వెహికల్స్ వస్తాయి రింగ్ రోడ్ మీదకి, ఎంత రెవెన్యూ వస్తుంది? ఇవాళ 7,000 కోట్లు వస్తే ఆయన 70,000 కోట్లు వస్తుంది. ఎక్కడ పోతుంది ఇది? ఇలా మన మీద అప్పులన్నీ చేసి పెట్టి వీళ్ళు ఈ రకంగా అమ్ముకొని వచ్చే రెవెన్యూ అంతా డ్యామేజ్ చేసుకుంటా ఉన్న భూములన్నీ అమ్ముకొని ఎక్కడ పోయినరు? ఏం చేసిర్రు? ఒక్కటి చెప్పండి మీరు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడన్నా డెవలప్ అయింది, బ్రహ్మాండంగా ఓ కలకల్లాడుతుంది, ఇంతకంటే ఏం చేస్తారు? పోతే అప్పు పోయినా సరే కనీసం అదన్నీ ఉండాలి కదా. అది లేదు, ఇది లేదు, రాష్ట్రాన్ని నాశనం పట్టించిండ్రు కదా. దాన్ని కోలుకొనడం నిజంగా ఒకసారి ఆలోచిస్తుంటే ఎంత అన్యాయం జరిగింది తెలంగాణ వచ్చే పరిస్థితిలో ఉన్నది ఇలా రాష్ట్రం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సార్, కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో గతంలో పనిచేసిన దానికి ఇంకా బిల్లులు మంజూరు కాని పరిస్థితి. గతంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి కొద్దిగా అస్తవ్యస్తం కావడం వల్ల, ఆర్థికపరమైన భారాల వల్ల, అనేక కారణాల వల్ల కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ కొత్తగా పని చేపట్టాలంటే ప్రభుత్వం తరఫున ఏ పని చేపట్టాలని 1-10 సార్లు ఆలోచిస్తున్నారు. అలాంటి కాంట్రాక్టులకు మీరు ప్రభుత్వం తరఫున కానీ మీ కార్పొరేషన్ తరఫున కానీ ఎలాంటి హామీ ఇవ్వదలుచుకున్నారు? అని ఏ విధంగా ప్రోత్సహించదలుచుకున్నారు? మీకు ఒకటి చెప్పిన, లోకల్ బాడీస్కు గత 10 సంవత్సరాల నుంచి ఏడాదికి ఒక్కనాడు పండుగ గిట్ట మటన్ తెచ్చుకుని వండుకున్నట్టుగా ఏడాదికి ఒక్కసారి పట్టణ ప్రగతి అనో లేకపోతే గ్రామ ప్రగతి అనో ఏడాదికి ఒక్కటేసారి ఇచ్చేది. ఇలా మేము చూస్తున్నాం. ఇలా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ అర్బన్ ప్రాంతంలో మొత్తం ప్రతి నియోజకవర్గానికి దాదాపు 150 నుంచి 200 కోట్లు డెవలప్మెంట్కు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చారు. పక్కనే తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఉంది. అక్కడ మా మిస్సెస్ మొన్నటి వరకు మున్సిపల్ చైర్మన్ ఉండే. 10 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. హెచ్ఎండిఏకి పోయిన డబ్బులు అక్కడే పోయేది, పర్మిషన్లకు వచ్చిన డబ్బులు అక్కడే పోయేది, లేఅవుట్లోకి వచ్చిన డబ్బులు అక్కడే పోయేది, ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయేది. కానీ ఇప్పుడు ఈ 20 నెలల్లో దాదాపు ఒక్క తుర్కయాంజల్ మున్సిపాలిటీకి 200 కోట్లు వచ్చినాయి. మేము అంటే ఒక 100 కోట్లు ముఖ్యమంత్రి గారిని అడిగితే ఇచ్చిండు డెవలప్మెంట్ కొరకు, ఇంకో 100 కోట్లు రొటీన్గా వచ్చేట్టు వస్తున్నాయి అన్ని మున్సిపాలిటీలకు. ఇలా నిజాంపేట పోయినాం. నిజాంపేట పోతే ఆడ చెప్తున్నారు అంటే స్పెషల్ ఫండ్స్ కాకుండా వాళ్ళకు రొటీన్గా ఇచ్చే డబ్బులే 200 కోట్లు వచ్చినాయి. అంటే ఆ 200 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడు నిజాంపేటలో. ఇప్పుడు నేను ఆడికినే వస్తున్నాడు, ఒక ప్రోగ్రామ్ ఉంటే పోయినండి. ఈ విధంగా అంటే మీకేమో ఈ ప్రాక్టికల్ ఇంత ఇవన్నీ బయటకు వచ్చేటి కావు ఇవి, కానీ మేము చూస్తున్నాం ప్రాక్టికల్గా. కాబట్టి ఇన్ని డబ్బులు వస్తున్నాయి, ఇంత డెవలప్ అవుతుంది. ఇవన్నీ ఎక్కడ పోయినాయి అనిపిస్తుంది. 10 సంవత్సరాలు డబ్బులన్నీ ఇలా ప్రతి దగ్గర అందరు నిమ్మతంగా వర్కులు జరుగుతున్నాయి, పనులు అవుతున్నాయి. వాస్తవం మీరు పాత పేమెంట్లు కాలేజీలకు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెట్టినామన్నట్టు వాస్తవం. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. అది కానీ ఇప్పుడు 1 by 1 చేసుకుంటాం. ఎందుకంటే మేము ఎలక్షన్లలో ఇచ్చిన మాట ప్రకారం 21,000 కోట్లు రైతు రుణమాఫీ ఇచ్చాం. మొన్న 9,000 కోట్లు రైతు బంధు వేసాం. ఈ విధంగా పాత స్కీమ్లు అన్నీ నడుపుకుంటే కొత్త స్కీమ్లు కూడా యాడ్ చేసుకుంటూ ప్లస్ వాళ్ళకి పాత పేమెంట్లు కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. కానీ కొంచెం ఇబ్బంది అయితే ఇంకో 1-2 years ఉంటుంది. ఇక స్ట్రగుల్ ఎన్ని లేదు ఓవర్ నైట్లో మళ్ళీ, లేకపోతే ఏదన్నా అమ్మని ఇవ్వాలి, లేకపోతే అప్పులు మళ్ళీ తెచ్చుకోవాలి. అప్పులు తెచ్చే పరిస్థితిగా ఇంతకంటే ఏం చేస్తారు? ఇది ఇప్పటికే మనకు తలకు మించిన భారం అయింది. ఇవాళ నిజంగా 8 లక్షల కోట్లు అప్పు చేయకపోయినుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇండియాలో నెంబర్ 1 స్టేట్ ఉంటుండే. ధనిక రాష్ట్రం మనం అనుకున్నాం ధనిక రాష్ట్రం అని, కానీ వీళ్ళు మొత్తం అప్పుల పాలు చేసి పెట్టిపోయారు కదా. ఇది మీలాంటి వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం. మేము ఎంత చెప్పినా కానీ పొలిటికల్గానే చూస్తారు మమ్మల్ని. అందుకని మనం ఈ రాష్ట్రాన్ని మనం ఆలోచించాల్సిన పని ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ఏ ఇబ్బందులు లేకుండా నడపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మన మల్రెడ్డి రామరెడ్డి గారు అభిప్రాయం. మొత్తం ఈ రోడ్డును అభివృద్ధి చేయడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించడం ద్వారా రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్తున్నారు.